బెజవాడ నుంచి హైదరాబాద్కి 3 అవర్స్లో వెళ్ళిపోయాం. కానీ హైదరాబాదు అవుట్స్కట్స్ హయత్ నగర్ దగ్గర నుంచి ఒక కేపీహెచ్పి దాకా పోవడానికి దాదాపుగా ఒక 3.5 అవర్స్ 4 అవర్స్ పట్టింది. ట్రాఫిక్తో నగరాల్లో దరిద్రం అదే. హైదరాబాద్ నుంచి బెజవాడకి 3 అవర్స్లో వచ్చేస్తున్నాం. కానీ విజయవాడలో ఇటు నుంచి అటు పక్కనకి పోవాలంటే దాదాపుగా 1.5 గంట పడుతుంది. హైదరాబాద్ అంత దారుణం కాదు, కానీ 1.5 గంట పడుతున్నటువంటి పని. ఇలాంటి సిచ్యుయేషనే ట్రాఫిక్లతో ఏమవుతున్నది, ఆల్టర్నేటివ్ వెతుక్కుంటున్నారు జనం. నేను అందుకనే ఈ మధ్యన హైదరాబాద్ కనుక వెళ్తే రింగ్ రోడ్డు మీద నుంచి వచ్చేస్తున్నాం. ఎందుకని అదైతే 40 కిలోమీటర్లు అది ఎక్కువ అవుతుంది, కానీ ఫాస్ట్లో రాగలుగుతామని. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 2 వీలర్స్ వాళ్ళు కూడా ఇట్లాగే హైవేల మీదకి వెళ్ళిపోతున్నారు. దీంతో హైవేల మీద యాక్సిడెంట్ల సమస్య పెరిగిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని చోట్ల కాదు కానీ బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే మీద అది దాదాపుగా 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంతో వెళ్ళడానికి స్పీడ్తో వెళ్ళగలిగినటువంటి బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే మీద 2 వీలర్స్తో ప్రయాణాన్ని నిషేధించింది.